వెల్కమ్ టు విఆర్ ఆన్లైన్ అకాడమీ. తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర పార్ట్ 1 ఎంసీక్యూస్. ఫస్ట్ క్వశ్చన్, క్రింది ప్రముఖ రచనలను అవి వ్రాయబడిన కాలం ఆధారంగా వరుస క్రమంలో అమర్చండి. ఆన్సర్ ఈస్ డి, బి, ఏ, సి. అనగా బృహత్కథ, కవిజనాశ్రయం, చమత్కార చంద్రిక, యయాతి చరిత్ర. సెకండ్ క్వశ్చన్, భక్త రామదాసు యొక్క గురువు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ రఘునాథ భట్టాచార్యులు. థర్డ్ క్వశ్చన్, క్రీస్తు శకం 1417 నాటి తెల్లాపూర్ శాసనంలో తెలంగాణపురం అనే అంశం ప్రస్తావన ఉంది. అయితే తెల్లాపూర్ శాసనం క్రింది ఏ జిల్లాలో లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ సంగారెడ్డి. ఫోర్త్ క్వశ్చన్, 1940లో రజాకార్ల వ్యవస్థను ప్రారంభించిన ఎంఐఎం అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఈస్ బహదూర్ యాంగ్. ఫిఫ్త్ క్వశ్చన్, ప్రపంచంలోని పొడవైన కొయ్య వార్డ్రోబ్ హైదరాబాద్లోని క్రింది ఏ వారసత్వ కట్టడంలో కలదు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ పురాణి హవేలీ. సిక్స్త్ క్వశ్చన్, మొదటి సాలార్జంగ్ విద్యాశాఖ పనితీరును మెరుగుపరచుటకు క్రింది ఏ అధికారులను నియమించాడు? మొహతమీం తాలిమత్. సెవెంత్ క్వశ్చన్, దక్షిణాది అశోకుడు అని పేరుగాంచిన ఇక్ష్వాక వంశరాజు ఎవరు? ఆన్సర్ ఈస్ మటారిపుత్ర శ్రీ వీరపురుషదత్తుడు. ఎయిత్ క్వశ్చన్, హైదరాబాదు సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయాలని జాయిన్ ఇండియన్ యూనియన్ పేరుతో స్వామి రామానంద తీర్థ క్రింది ఏ రోజున సత్యాగ్రహాన్ని ప్రారంభించాడు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1947 ఆగస్టు 7న ప్రారంభించాడు. నైన్త్ క్వశ్చన్, క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. అనగా వెలమల కాలం నాటికి వస్త్ర పరిశ్రమ క్షీణించింది. వీరి కాలం నాటి వస్త్ర పరిశ్రమకు సంబంధించి సరైన ఆధారాలు లేవు. 10th క్వశ్చన్, 1938 డిసెంబర్లో అఖిల భారత ఆర్య సమాజ్ సమ్మేళనం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఈస్ షోలాపూర్. ఆప్షన్ 2. 11th క్వశ్చన్, మహబూబ్ నగర్ జిల్లా సంగనోనిపల్లి రాతి గుహల్లో కనిపించిన జింకల చిత్రాలు క్రింది ఏ యుగానికి చెందినవి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. పాత రాతి యుగం. 12th క్వశ్చన్, తెలంగాణ సాయుధ పోరాట సమయంలో భూస్వామి జన్నారెడ్డి ప్రతాపరెడ్డికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడిన ఘటన ఏ ప్రాంతంలో జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. ఎర్రబాడు. 13th క్వశ్చన్, లంఘిస్తున్న సింహం శిల్పం క్రింది ఎవరి కాలంలో రాజచిహ్నంగా ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. విష్ణుకుండినులు. 14th క్వశ్చన్, 1944లో భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. రావి నారాయణ రెడ్డి. 15th క్వశ్చన్, హైదరాబాదు స్వాతంత్ర్య పోరాట స్మృతులు గ్రంథ రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. స్వామి రామానంద తీర్థ. 16th క్వశ్చన్, నాగోబా జాతర సందర్భంగా గోండులు క్రింది ఏ నృత్యాన్ని ప్రదర్శిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. గుస్సాడి నృత్యం. 17th క్వశ్చన్, రాష్ట్రంలో రెండవ పొడవైన భూగత జలపాతం ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. ములుగు. 18th క్వశ్చన్, క్రింది దేవాలయాలు అవి ప్రస్తుతం ఉన్న జిల్లాలో సరికాని దానిని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. కొరవి వీరభద్రస్వామి ఆలయం, మంచిర్యాల. 19th క్వశ్చన్,
శాతవాహనుల కాలం నాటి కాంస్య బుద్ధ విగ్రహం, పాలరాతి స్తూపం క్రింది ఏ ప్రాంతంలో బయల్పడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 నేలకొండపల్లి. 20th క్వశ్చన్. సంస్కృత భాషలో నీతి సారం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 రుద్రదేవుడు. 21 క్వశ్చన్. క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ కాలంలో 1908 సెప్టెంబర్లో మూసీ నదికి సంబంధించిన వరదల వల్ల వందల మంది ప్రాణాలు కోల్పోయారు. 22nd క్వశ్చన్. ఆసఫ్ జాహీల కాలంలో సర్వే కాస్ భూములను నిజాం సొంత భూములుగా పరిగణించేవారు. అయితే సర్వే కాస్ అనునది ఏ భాష పదం? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అరబిక్. 23rd క్వశ్చన్. మూస, శ్రావణం, నిర్కార్ మొదలగు పనిముట్లు క్రింది ఏ కులం వారి పనిలో కనిపిస్తాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 కంసాలి. 24th క్వశ్చన్. గొల్లగట్టు జాతరకు సంబంధించిన సరైన వాక్యాలను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ A and B. 25th క్వశ్చన్. ది మంకీ కింగ్స్ ఆఫ్ ఒగ్గు కథ గ్రంథాన్ని ఎవరు రచించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 డాక్టర్ కుమారస్వామి. 26th క్వశ్చన్. కాకతీయుల కాలంలో నిర్మించబడ్డ ప్రముఖ రామప్ప దేవాలయంలో ఆరాధించబడే దేవుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 రామలింగేశ్వర స్వామి అంటే శివుడు. 27th క్వశ్చన్. సర్దార్ సర్వాయి పాపన్న తన సైన్యంతో కలిసి క్రింది ఏ సంవత్సరంలో వరంగల్ కోటపై దాడి చేసి ఆక్రమించాడు? ఆప్షన్ 3 1708వ సంవత్సరం. 28th క్వశ్చన్. కాకిపడి గెలవారు క్రింది ఏ కులం వారి పుట్టు పూర్వోత్తరాలను గానం చేసి కేవలం వారినే యాచిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ముదిరాజ్. 29th క్వశ్చన్. క్రింది ఎవరి కాలంలో గద్యానం అనే బంగారు నాణెం చలామణిలో ఉండేది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కాకతీయులు. 13th క్వశ్చన్. శాతవాహనుల కాలంలో రజ్జగాహక అనే అధికారి ముఖ్య విధి ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 క్షేత్రస్థాయిలో భూమిని సర్వే చేసి శిస్తు వసూలు చేయు అధికారి. 31st క్వశ్చన్. నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ క్రింది ఏ సంవత్సరంలో శాసన వ్యవస్థ నుంచి న్యాయ వ్యవస్థను వేరు చేసే ముఖ్య సంస్కరణను ప్రవేశపెట్టాడు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 1922వ సంవత్సరంలో. 32nd క్వశ్చన్. వర్తకులపై నిజాం ప్రభుత్వ అధికారులు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వర్తక స్వాతంత్రం అనే పుస్తకాన్ని రచించినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మందముల రామచంద్రరావు. 33 క్వశ్చన్. జాయిన్ ఇండియన్ యూనియన్ ఉద్యమ సమయంలో ప్రజలకు ఎప్పటికప్పుడు వాస్తవ సమాచారాన్ని అందించుటకు భాగ్యనగర్ రేడియో స్టేషన్ను ఏర్పాటు చేశారు. ఈ రేడియో స్టేషన్లో తెలుగు ప్రసారాలను జరిపినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 రామకృష్ణ శర్మ. 34th క్వశ్చన్. క్రింది ప్రముఖ కట్టడాలను అవి నిర్మించబడిన కాలాల ఆధారంగా వరుస క్రమంలో అమర్చండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ D, A, C, B అనగా ఉడవల్లి గుహలు, పద్మాక్షి ఆలయం, పురాణపూల్ వంతెన, ఫలక్నామా ప్యాలెస్. 35th క్వశ్చన్. ముదిగొండ చాళుక్యుల వంశమూల పురుషుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 రణమర్దనుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ VR Online Academy.